ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ తల్లి. బందర పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. 2025 నాటికి బందర పోర్టును పూర్తి చేస్తామన్న సీఎం. హన్మకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం. అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటన. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీని నిలబడే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నాను. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి వైఎస్ జగన్ దిశానిర్దేశం. భారత్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత. సచిన్ గవాస్కర్ కు సాధ్యం కాని ఫీట్ నందుకున్న సర్ఫరాజ్ ఖాన్. భారీ నష్టాలు స్టాక్ మార్కెట్లు. 1% పైగా నష్టాలతో ప్రారంభమై సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే భావోద్వేగానికి గురైనట్లుగా మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని తెలిపారు. ఇవాళ హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పిన మంత్రి ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడ్డా అన్నారు. మంత్రి కొండా సురేఖ ఇంకా మాట్లాడుతూ తాను ఏ విషయంలోనైతే బాధపడ్డానో ఆ విషయంలో మరొకరిని నొప్పించారని తెలిసి నా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను. నేను పడ్డ బాధ మరొకరు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు. అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాను. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు. కానీ ఇప్పుడు రివర్స్ లో నన్ను ఆయన క్షమాపణలు చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. కేటీఆర్ లీగల్ నోటీస్ పై న్యాయపరంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు మంత్రి కొండా సురేఖ. అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో తాహేర్ కొండాపూర్ లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి స్వయంగా గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి సభ్యుల వివరాలు నమోదు చేయించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య, గుర్తింపు, ఫోటో తదితర వాటి వివరాల సేకరణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధార్ కార్డు వలె ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద 119 శాసనసభ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, పట్టణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, ఒకవేళ మొత్తం పట్టణ ప్రాంతం అయితే 2 వార్డులు, మొత్తం గ్రామీణ ప్రాంతం అయితే 2 గ్రామాలను తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీనితో భవిష్యత్తులో తెలంగాణ యావత్తు మొత్తం ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని వస్తాను. ఇందులో వచ్చే వాళ్ళు మీ ఆస్తుల వివరాలు,
మీకు సంబంధించిన ఇతర ఏమి ఆర్థిక లావాదేవీల గురించి అడగరు. మీ కుటుంబ సభ్యుల సంఖ్య, వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో. గతంలో మీకు తెలుసు, నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ కార్యక్రమం లోపల పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి, మీరు ఇంట్లో 4 పిల్లలుండి 4 పెళ్లిళ్ళై 4 పిల్లలుంటే 4 ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికి సంబంధించిన ఆస్తులో, బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రస్తావన రాదు. మీరల్లా చేయాల్సింది, మీకు సంబంధించి గ్రామంలో 140 కుటుంబాలు, 140 ఇండ్లున్నాయి. 140 ఇండ్లల్లా బై పోర్షన్లో 2 కుటుంబాలు ఉండొచ్చు. ఇదో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా పెళ్ళై పిల్లలై వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళకి సంబంధించి తొలగించి కొత్తగా పెళ్ళైనా పిల్లలైనా మళ్ళీ వెంటనే డిజిటల్ కార్డు లోపల నిరంతరం యాడ్ చేసుకోవడమో తీసేసుకోవడమో. సపోజ్ ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి 2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 3,669 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పోర్టు పనులు వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో 24% మాత్రమే పూర్తయ్యాయన్నారు. బందర్ పోర్టు పనులను ఈ రోజు పరిశీలించిన సీఎం పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరొక 38.32 ఎకరాల భూమిని అందిస్తామన్నారు. పోర్టు పనులు పూర్తయితే మొదట 4 బెర్తులు ఏర్పాటవుతాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్తల దాకా ఏర్పాటు చేయవచ్చన్నారు. పోర్టు పూర్తయితే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, రాజధాని అమరావతికి కూడా ఈ పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు. అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్, స్ట్రీమ్ లైన్, అలాగే నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేట్ చేస్తే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పోర్టు కోసం ఏళ్ల కొద్దీ ఉద్యమాలు నడిచాయని గుర్తు చేశారు. ప్రాధాన్యతను గుర్తించి తాను పోర్టు పనులను ప్రారంభిస్తే తర్వాత వచ్చిన పాలకుల విధానాలు మార్చి నిర్లక్ష్యం చేశారన్నారు. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను, చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో కాళేశ్వరం జోనల్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా రామగుండం, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి ఏరియాలకు సంబంధించిన పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని వివిధ పోలీస్ బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ పని విధానం, నేర పరిశోధన, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, మెడికల్, సైంటిఫిక్, కంప్యూటర్ తదితర విభాగాలతో పోలీస్ సిబ్బందికి పోటీలు నిర్వహించారు. 2 రోజుల పోటీలు నిర్వహణ అనంతరం తిరిగి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించేందుకు సన్నాహకాలు చేస్తామని సిపి శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది 10 ఏళ్ల తర్వాత. దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎలా స్కిల్స్ ఉన్నాయి దానిలో ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25th రోజు జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు
పక్కగా ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ యొక్క ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారనేది చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈరోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి. ఇవి అన్నీ కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా అక్యురేట్గా మీరు స్టేట్ లెవెల్ మీట్లో పార్టిసిపేట్ చేసి మన కాళేశ్వరం జోను ముఖ్యంగా మన కమిషనరేట్లో చాలా మట్టుకు చాలా మ్యాక్సిమం ప్రైజెస్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ద ప్రైజెస్. రీసెంట్ గా మనకు 3 అవార్డ్స్ వచ్చినాయి. కమిషనర్ 4 నెలల్లోనే చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో కూడా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుష్ట రాజకీయాలపై మండిపడ్డారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, స్కూళ్లు, చదువులు, విద్యా దీవెన, వసతి దీవెన పోయాయి, అమ్మఒడి, ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పోయాయి, డోరు డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ పోయింది, రైతు భరోసా, వ్యవసాయం కూడా పోయింది. ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలిందన్నారు జగన్. విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందన్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. పారదర్శకత అన్నది ఎక్కడా లేదని వైఎస్ జగన్ నిలదీశారు. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు గురువారం మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం డప్పూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నువ్వు సీఎం వాలేక రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అంటూ విమర్శించారు. ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాలు జాగా తయారు చేసి పెట్టి ఉంది. అక్కడ ఫార్మాసిటీ పెట్టవయా అంటే రేవంత్ రెడ్డి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించి బ్రోకర్ అవుతాను అంటా అని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు వెంట ఎమ్మెల్యేలు మాణికరావు, చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు.
ఆడ పెట్టవయ ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ నాగ చైతన్య సమంత విడాకుల విషయమై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సినీ పరిశ్రమలను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పెద్దల అంశాన్ని ఇక వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని, దీంతో ఈ అంశాన్ని ఇక ముగింపు పలకాలన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండుంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీపై ఎమ్మెల్సీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించాలని చూడలేదన్నారు. గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇవాళ మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ మద్య నియంత్రణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను ఎవరిని ఉద్ధరించడానికి ప్రైవేట్ పరం చేస్తున్నారని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజు బ్రాందీ పాలసీని ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ఈ మద్యం పాలసీ అమలైతే మహిళల పసుపు కుంకుమలకు గ్యారంటీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి పథకాలు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు కానీ ఇప్పుడు ఇంటింటికి మద్యం పథకాన్ని తీసుకొచ్చారని వరదు కళ్యాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసి మద్యం మాత్రం 99కే ఇస్తామని అంటున్నారని, ఇష్టం వచ్చినట్లుగా తాగి తందనాలు ఆడుకోకండని చంద్రబాబు చెప్తున్నారని మండిపడ్డారు. ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అలాగే దేవుళ్ళంటే కూడా ఎంత చులకనగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అయ్యప్ప స్వాములు టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది అంటూ మద్యానికి దేవుళ్ళకి ముడివేసి వాళ్ళను కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితి చూసాం. ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారేట్టుగా ఉండే పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారిని
మహిళలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంచి మద్యం ఇవ్వలేదు, మేము మంచి మద్యం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. మరి అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి మంచి మద్యం ఇవ్వకపోతే అదే మద్యాన్ని 4 నెలలు ఎందుకు మీరు అమ్మారు? అలాగే ఆ డిస్టిలరీస్ని ఎందుకు మీరు రద్దు చేయలేదు? మంచి మద్యం ఇవ్వకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాయి అని అంటున్నారు కదా ప్రజల ప్రాణాలు. మరి అదే మద్యాన్ని ఎలా ఈ 4 నెలలు కంటిన్యూ చేశారు నేను అడుగుతూ ఉన్నాను. ఆ బ్రాండ్స్ని ఎందుకు మీరు క్యాన్సిల్ చేయలేదు, తొలగించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడంలో అందవేశని చెయ్య. కాబట్టి ఈ మద్యం విషయంలో కూడా ప్రజలు మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇలాంటి పాలసీ వలన తాగడం అనేది ఎక్కువైపోతుంది, మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉండదు, ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అలాగే సిండికేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు రేట్స్ పెరిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అంతటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై లీగల్ ముందుకు వెళ్తా అన్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సాంస్కృతికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలు, అశాంతి, అభద్రతా భావం పెరుగుతున్నాయని ఆరోపించారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే కేటీఆర్ కాన్వాయ్ మీద కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ కాన్వాయ్పై దాడి జరిగి 24 గంటలు దాటినా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి దిష్టిబొమ్మను దగ్నం చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, కానీ వారిపై కేసులు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి మా కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చాలా అమానవీయమైన కామెంట్ అండి, ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు. దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితో చాలా విచ్చలవిడి, అంటే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్రజల ముందర పెడతాం. తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన, సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్. అది మీరు కొండా సురేఖ గారినే అడగాలి. ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె ఇన్ఫర్మేషను, ఆమె సోర్స్ ఏంది, ఆమెనే అడగాలి. ఇది తప్పండి. ఒక జాతీయ ఒక నాయకుడిని, ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుడిని ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. కాంగ్రెసు సంస్కృతి, నీచ సంస్కృతికి నిలువుటద్దం కొండా సురేఖ గారు చేస్తున్న కామెంట్స్. పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్వప్నాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుండి 12వ తేదీ వరకు రోజుకు అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఈ ఉత్సవాల్లో నిత్యం 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారని అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా దాదాపు 4,500 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఆలయం వద్ద భక్తులు రద్దీని సీసీ కెమెరాలు అలాగే డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మరొక పక్క ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను ఆలయ అధికారులు అందుబాటులో
అందుబాటులోకి తీసుకొచ్చారు. టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఇరానీ కప్లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరపున డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా సర్ఫరాజ్ 221 బ్యాటింగ్ చరిత్ర సృష్టించాడు. 42 సార్లు రంజీ ఛాంపియన్షిప్ అయిన ముంబై జట్టుకు ఇప్పటికే ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఆడారు, కానీ ఎవరూ ఇప్పటి వరకు ద్విశతకం నమోదు చేయలేదు. భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు. దాన్ని సర్ఫరాజ్ చేసి చూపించాడు. ఇక ఇరానీ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఇతర జట్లకు చెందిన వసీం జాఫర్, రవి శాస్త్రి, ప్రవీణ్ ఆమ్రే, యశస్వి జైస్వాల్, రెస్ట్ ఆఫ్ ఇండియా మాత్రమే డబుల్ సెంచరీలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు. ఇదిలా ఉంటే సర్ఫరాజ్ అజయ ద్విశతకంలో 25 బౌండరీలు, 4 సిక్సర్లు ఉన్నాయి. అలాగే 80 స్టేక్ రేట్తో ఈ పరుగులు సాధించాడు. ఇది అతని 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. మరోవైపు ముంబై కెప్టెన్ అజింక్య రహానే కూడా త్రుటిలో శతకం చేకూర్చుకున్నాడు. 97 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దీంతో 40వ ఫస్ట్ క్లాస్ సెంచరీని కోల్పోయాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకొనడం గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలోనూ ఈ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1264.2 పాయింట్లు పతనమై 83,002.09 వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 50 సూచీ 345.3 పాయింట్లు దిగజారి 25,451.60 వద్ద ఆరంభమైంది. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ కాస్తంత కోలుకుని 954.50 పాయింట్లు అంటే 1.13% నష్టంతో 83,311.69 పాయింట్లు కదలాడుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 11 గంటల సమయానికి 295.80 పాయింట్లు అంటే 1.15% నష్టపోయి 25,501.00 వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగొచ్చని, చమురు సరఫరాలో అంతర్జాతీయాలు ఏర్పడవచ్చని భయాందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రతికూలంగా మార్చాయి. మార్కెట్లలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మదుపరులు మొగ్గు చూపారు. చమురు, గ్యాస్, ఉక్కు, బ్యాంకింగ్తో పాటు ఇతర రంగాల షేర్లలో అమ్మకాలు జోరు కనిపించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ తల్లి. బందర పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. 2025 నాటికి బందర పోర్టును పూర్తి చేస్తామన్న సీఎం. హన్మకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం. అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటన. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీని నిలబడే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నాను. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి వైఎస్ జగన్ దిశానిర్దేశం. భారత్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత. సచిన్ గవాస్కర్ కు సాధ్యం కాని ఫీట్ను అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.
భారీ నష్టాలు స్టాక్ మార్కెట్లు 1% పైగా నష్టాలతో ప్రారంభమై సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.